ఈరోజు ఎపిసోడ్లో మనోజ్ మాటలకు రోహిణి బాధపడుతుంది. షాప్లో నుంచి వెళ్ళు అని రోహిణిని పంపించేస్తాడు. ఇక మనోజ్ నీ డబ్బు బిజినెస్లతోనే కొడతాను అని మళ్ళీ నా నా దారిని తెచ్చుకుంటానని ఒక కుట్రకు తెరలేపుతుంది. అయితే మళ్ళీ తిరిగి తిరిగి బాలుకి చిక్కబోతున్నట్టుగానే ఉంది. ఇంకోవైపు సుమతి అరుణ్ల విషయం మీనాకి తెలిసేలా ఉంది. గుడికి రమ్మని తన అక్కకు పరిచయం చేస్తానని సుమతి అంటుంది. మరి ఏం జరగబోతుందో వీడియో మొత్తం చూసేయండి. నీ భార్య నీ పక్కన లేకపోతే నువ్వు జీరో. మీ ఆవిడని ఈ షాప్లో మళ్ళీ పెట్టు అని మణికంఠ చెబుతుంటాడు. ఇలా చెప్పడానికి మా ఆవిడ నీకెంత ఇచ్చింది అని మనోజ్ అంటాడు. నేను అమ్ముడు పోను అని మణికంఠ అంటాడు. అదే టైంలో రోహిణి వస్తుంటుంది. చూసావా, మాటల్లోనే వస్తుంది. నూరేళ్ళు అంటుంది. నూరేళ్ళు ఉంటుందని మణికంఠ అంటే ఇంకెంతమందిని మోసం చేయడానికి అని మనోజ్ అంటాడు. ఆ మాటలు రోహిణి వింటుంది. మా ఆవిడ ఒక స్టూలు తీసుకొని రమ్మంది, కొంటానని అంటాడు. చూసావా, ఇప్పటి వరకు నేను ఫ్రెండ్గా ఉన్నా, మీ ఆవిడ రాగానే నేను కస్టమర్ను అయ్యా అంటాడు మణికంఠ. కానీ రోహిణి పిలుస్తుంటే మనోజ్ పట్టించుకోడు. ఇంతలో ఓ కస్టమర్ వచ్చి భారీ ఆర్డర్ ఇస్తాడు. కాకపోతే అది మలేషియాకి ఫార్మిల్ చేయాలని అంటాడు. మలేషియా తప్ప ప్రపంచంలో ఎక్కడికైనా డెలివరీ చేస్తా అంటాడు మనోజ్. ఏం నీకు తిక్కనా, ఇంత పెద్ద ఆర్డర్ వద్దంటావు అని అంటాడు. తిక్కలేదు, ఫ్రాడ్ వైఫ్ ఉందని ఆ కస్టమర్ని పంపిస్తాడు మనోజ్. నువ్వు ఇక్కడికి నుంచి వెళ్ళు, ఇక్కడికి వచ్చావని అమ్మకి తెలిస్తే నిన్ను కొట్టినట్టే నన్ను కూడా కొడుతుంది అని మనోజ్ అంటాడు. నేను వచ్చానన్న విషయం ఎవరు చెప్తారు, ఎవరికి తెలుస్తుంది అని రోహిణి అంటుంది. ఆ బాలుగాడికి తెలుస్తుంది. మనం ఏం మింగినా నువ్వు మోసం చేసినా ముందు వాడికే కదా తెలుస్తుంది అని అంటాడు మనోజ్. నా మీద ఇష్టం లేక ఇలా అంటున్నావా, మీ అమ్మకి భయపడి అంటున్నావా అని రోహిణి అడుగుతుంది. ఇలాంటి లాజిక్స్ అడక్కు అని అంటాడు మనోజ్. నేను ఇలా ఎందుకు చేశానో అర్థం చేసుకో మనోజ్. నీకోసమే కదా, నీ ప్రేమ కోసమే కదా ఇదంతా నేను చేశానని అంటుంది రోహిణి. తప్పు చేసిన వారికి, మోసం చేసిన వారికి ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది అంటాడు మనోజ్. నువ్వు లేకపోతే నేను ఉండలేను మనోజ్, ఇలా దూరం పెట్టకు, నేను ఏదో ఒక రోజు ఉండను ఇలాగే చేస్తూ ఉంటే అని రోహిణి అంటుంది. ఇవన్నీ మోసం చేయక ముందు ఉండాలి, ఇప్పుడు కాదు అని వెళ్ళు వెళ్ళు అని చిరాగ్గా అంటాడు మనోజ్. నేను నీ భార్యని అని రోహిణి అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని రా అని మనోజ్ అంటాడు. నువ్వు చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలు అమ్మ డ్యాన్స్ స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ చేసినట్టు నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. బాలు నోటిలా ఇంకా పెద్దగా కనిపిస్తున్నాయి. మీనా పూలు గుచ్చినట్టుగా నువ్వు అబద్ధాలను గుచ్చి నా మెడలో వేసి పెళ్లి చేసుకున్నావు. రవిగాడిలా నువ్వు ఎన్నో అబద్ధాల్ని వండి పెట్టావు. మేకమామని తీసుకువచ్చి శృతిలా ఎన్నో అబద్ధాల్ని డబ్బింగ్ చెప్పించావు అని అంటాడు మనోజ్. అందరికంటే ఎక్కువగా నిన్నే నమ్మే. అత్తింటి నుంచి కోట్లు వస్తుంటే ఏ అల్లుడైనా కాదని అంటాడా? నేను కూడా అలాగే అనుకున్నా. కానీ ఏ రోజు కూడా నిన్ను డబ్బుల కోసం వేధించలేదు. కానీ నువ్వు మాత్రం నన్ను ఇలా మోసం చేశావు. నీకు మా అమ్మే కరెక్ట్, అందుకే ఇకపై నేను నిన్ను నమ్మను, మా అమ్మ మాటే వింటాను అని రోహిణి చీకొడతాడు మనోజ్. ఓ పిచ్చివాడిలా నువ్వు చెప్పిన ప్రతిదీ నమ్మాను, మోసపోయాను అని అంటాడు మనోజ్. డ్యూటీ చేస్తున్న అరుణ్ వద్దకు సుమతి వస్తుంది. ఈరోజు నా డ్యూటీ అయిపోయిందని పక్కన ఉన్న కానిస్టేబుల్ బాబాయికి చెప్పి వెళ్ళిపోతాడు అరుణ్. మన గురించి మా అక్కకి చెప్పా, మంచోడేనా అని అడిగింది అంటూ సుమతి చెబుతుంది. ఏం చెప్పావేంటి? ఏదో ఒకటి చెప్పాలే. మా అక్కని గుడికి రమ్మంటాను. మా అమ్మలేని టైంలో నీకు కూడా కాల్ చేస్తా, వచ్చి మా అక్కతో మాట్లాడు అని అంటుంది సుమతి. సరే అని అంటాడు అరుణ్. ఇక ఇద్దరూ కలిసి అలా బయటికి వెళ్తారు. ఏం ఆలోచిస్తున్నావే, ఏం జరిగిందని రోహిణిని విద్య అడుగుతుంది. ఇంకా అమ్మ మాటే పాడుతున్నాడు అని రోహిణి అంటే అదేం కొత్త కాదు కదా అని విద్య అంటుంది. ఇంట్లో అంటే ఓకేనే, షాపుకు వెళ్ళిన అమ్మ పాటే పాడుతున్నాడు అని రోహిణి అంటుంది. నువ్వు చేసిన మోసం అలాంటిది మరి అని విద్య అంటుంది. దాన్ని మోసం అనొద్దు, నా కాపరాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడాను అంతే కదా అని అంటుంది రోహిణి. దీంతో విద్య కౌంటర్లు వేస్తుంది. నీకు పెళ్ళైన విషయం దాచడం, చింటూగాడు దాచిపెట్టడం, మీ అమ్మ చనిపోయిందని చెప్పటం చిన్న అబద్ధాలా అని విద్య అంటుంది. అది తప్పేలే, అవి చెప్పడానికి నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదు
అయినా నేను ఇదంతా ఎవరి కోసం? నాకంటూ ఓ మంచి కుటుంబం ఉండాలనే కదా అని అంటుంది రోహిణి. మరి ఇప్పుడేం చేయాలని అనుకుంటున్నావని విద్య అడుగుతుంది. డబ్బు ఆశ కదా, ఆ డబ్బుతోనే కొడతాను. బిజినెస్తో మనోజ్కి దగ్గర అవుతాను అని ఇంకో ప్లాన్ వేస్తుంది రోహిణి. ఈరోజు నా చిన్ననాటి ఫ్రెండ్ కనిపించింది. మీకు చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరూ లేరా అని బాలుని మీనా అడుగుతుంది. మరీ అంత గొప్ప ఫ్రెండ్స్ లేరు అని బాలు అంటాడు. ఫ్రెండ్స్లో గొప్ప అనే తేడా ఉంటుందా? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే కదా అని అంటుంది మీనా. ఇంతలో ఒకడు బాలుకి వీడియో కాల్ చేస్తాడు. ఇప్పుడు వీడియో కాల్ ఏంటి అని బాలు అనుకుంటాడు. ఏమండి, ఇలా ఎవరైనా వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయొద్దంట, టీవీలో చెబుతున్నారు అని మీనా అంటుంది. ఫ్రాడ్ గాడు, చిన్ననాటి ఫ్రెండ్ అని మీనాకి బాలు చెప్తాడు. మొన్నే సెంట్రల్ జైలు నుంచి వచ్చా, రాజమండ్రిలోనే ఉన్నా అని అవతలి వ్యక్తి అంటాడు. ఇంకా ఫ్రాడ్ పనుల్ని వదల్లేదా అని బాలు అంటే, వెతుక్కుంటూ ఆఫర్లు వస్తున్నాయి, అలవాటైన జీవితం మానలేకపోతున్నా అని ఫ్రెండ్ గాడు అంటాడు. జేబులు కత్తిరించే మొహంతో ఫోన్ చేయొద్దని చెప్పానా అని బాలు తిడతాడు. కెరీర్లో మంచి పని దొరికితే ఇవన్నీ వదిలేస్తా అని ఆ వ్యక్తి అంటాడు. సరే, రేపు కాల్ చేస్తా, కలుద్దాం, పని చూస్తా అని బాలు అంటాడు.